శాంతి. ఈరోజు మురళీ డేటు 14 అక్టోబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఆజ్ఞాకారులుగా అవ్వండి. బాబా యొక్క మొట్టమొదటి ఆజ్ఞ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఆత్మరూపీ పాత్ర అశుద్ధముగా ఎందుకు తయారైంది? దానిని శుద్ధముగా తయారు చేయు సాధనం ఏమిటి? సమాధానము, వ్యర్థ మాటలు వింటూ వినిపిస్తూ ఆత్మరూపీ పాత్ర అశుద్ధముగా అయిపోయింది. దీనిని శుద్ధముగా తయారు చేసేందుకు తండ్రి యొక్క ఆజ్ఞ, చెడు వినకు, చెడు చూడకు. ఒక తండ్రి ద్వారా మాత్రమే వినండి, ఆ తండ్రిని స్మృతి చెయ్యండి. అలా చేసినట్లయితే ఆత్మరూపీ పాత్ర శుద్ధముగా అయిపోతుంది. ఆత్మ మరియు శరీరము రెండూ పావనముగా అయిపోతాయి. పాట. పురిగిని జతలో ఎవరైతే ఉన్నారో వారి కొరకే ఈ జ్ఞానము అనే వర్షము. ఓం శాంతి. ఓం శాంతి అర్థమును పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలకు ప్రతి క్షణము పాయింట్లు ఇవ్వబడతాయి. క్షణక్షణము తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని చెప్తున్నాము కదా. ఇక్కడ ఏ మనుష్యుల స్మృతి ఉండదు. మనుష్యుల స్మృతిని లేక దేవతల స్మృతిని ఇప్పిస్తారు. పారలౌకిక తండ్రి స్మృతిని ఎవ్వరూ ఇప్పించలేరు. ఎందుకంటే అసలు తండ్రి గురించి ఎవరికీ తెలియదు కదా. ఇచ్చట మీకు క్షణక్షణము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది. ఏ తండ్రికైనా పుత్రుడు జన్మిస్తే తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు అని అందరూ అర్థం చేసుకోగలరు. ఆ కుమారునికి తండ్రి మరియు వారసత్వము గుర్తుంటుంది. ఇక్కడ కూడా అంతే. అయితే పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. అందుకే ఆ తండ్రే రావాల్సి ఉంటుంది. తన పరిచయమును తానే ఇవ్వవలసి ఉంటుంది. ఎవరైతే తండ్రి జతలో ఉంటారో వారి కొరకు ఈ జ్ఞాన వర్షం కురుస్తుంది. వేదశాస్త్రాలలో ఉన్న జ్ఞానమంతా భక్తి మార్గపు సామగ్రి. జపము, తపము, దానము, పుణ్యము, సంధ్య, గాయత్రి మంత్రం జపించడం మొదలైనవి ఏవైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా భక్తి మార్గం యొక్క సామగ్రి. సన్యాసులు కూడా భక్తులే. పవిత్రత లేకుంటే శాంతి ధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. కావున వారు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. అయితే ఈ ప్రపంచమంతా అలా చెయ్యదు. వారి హఠయోగము కూడా ఈ డ్రామాలో రచింపబడింది. పిల్లలైన మీకు రాజయోగం నేర్పించేందుకు నేను కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తాను. నాకు వేరే అవతారాలు ఏమీ లేవు. రీఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ అంటే మళ్ళీ అవతరించడము అని చెప్తారు. వారు అత్యంత ఉన్నతులు. మరి జగదంబ, జగత్పితల యొక్క అవతరణ కూడా తప్పకుండా జరగాలి కదా. వాస్తవానికి రీఇన్కార్నేషన్ అనే పదము కేవలం తండ్రి ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. నిజానికి ప్రతి వస్తువు మళ్ళీ రీఇన్కార్నేట్ అవుతుంది. ఇప్పుడున్న భ్రష్టాచారాన్ని కూడా రీఇన్కార్నేట్ అనగా పునరావృతమైంది అని అంటారు. అనగా మళ్ళీ భ్రష్టాచారముగా అయిపోయింది అని అర్థము. అలాగే మళ్ళీ శ్రేష్టాచారం వస్తుంది. ప్రతి వస్తువు కూడా ఈ విధంగానే పునరావృతం అవుతుంది అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము. మళ్ళీ నూతన ప్రపంచం కూడా వస్తుంది. నూతన ప్రపంచం తరువాత మళ్ళీ పాత ప్రపంచం వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా తండ్రి కూర్చుని మనకు అర్థం చేయిస్తున్నారు.
ఇక్కడ కూర్చున్నప్పుడు సదా ఇది గుర్తుంచుకోండి, నేను ఆత్మను, నాకు తండ్రి నుండి నన్ను స్మృతి చెయ్యండి అనే ఆజ్ఞ లభించింది. పిల్లలకు తప్ప మరెవ్వరికీ కూడా తండ్రి నుండి ఆజ్ఞ లభించజాలదు. అయితే పిల్లలలో కొంతమంది ఆజ్ఞాకారులుగా ఉంటారు, కొంతమంది ఆజ్ఞను పాటించని వారు కూడా ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మల్లారా, మీ బుద్ధి యోగాన్ని నాతో జోడించండి. తండ్రి ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఏ ఇతర విద్వాంసులు, పండితులు మొదలైన వారెవ్వరూ నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను అని అనరు. వారు చెప్తారు ఆత్మయే పరమాత్మ అని. అది శుద్ధ తప్పు. శివబాబా ఈ శరీరం ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. అంటే బ్రహ్మ తనువు ద్వారా. శరీరం లేకుండా కర్తవ్యం జరగదు కదా. మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి. నిశ్చయం లేదు అనుకోండి, బుద్ధిలో అసలు ఏమీ నిలవజాలదు. ఆత్మల తండ్రి నిరాకార పరంపిత పరమాత్మ అని, సాకారములోని తండ్రి ప్రజాపిత బ్రహ్మ అని మొదట ఈ నిశ్చయం ఉండాలి. మనము బీకేలము, సర్వాత్మలు శివుని సంతానమే. అందుకే మీరంతా శివకుమారులు అని అంటారు, శివకుమారీలు అని అనరు. ఈ విషయాలన్నీ ధారణ చెయ్యాలి. నిరంతరము స్మృతి చేస్తూ ఉన్నప్పుడే ధారణ జరుగుతుంది. స్మృతి చేయడం ద్వారానే బుద్ధురూపి పాత్ర కూడా శుద్ధమవుతుంది. వ్యర్థ మాటలు వింటూ వింటూ బుద్ధి రూపీ పాత్ర అశుద్ధముగా అయిపోయింది. దానిని శుద్ధం చెయ్యాలి కదా. నన్ను స్మృతి చేసినట్లయితే మీ బుద్ధి పవిత్రముగా అయిపోతుంది అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఆత్మలైన మీలో మలినం ఏర్పడిపోయింది. ఇప్పుడు తిరిగి పవిత్రులుగా అవ్వాలి. సన్యాసులు ఆత్మ నిర్లేపము అని అంటారు, కానీ ఆత్మలోనే మలినాలు ఏర్పడతాయి అని తండ్రి చెప్తున్నారు. శ్రీకృష్ణుని ఆత్మ శరీరము రెండూ కూడా పవిత్రముగా ఉంటాయి. ఆత్మ శరీరము రెండూ పవిత్రముగా కేవలం సత్యయుగములోనే ఉంటాయి. ఇక్కడ అలా ఉండవు. ఆత్మలైన మీరు నెంబర్ వారీగా పవిత్రముగా అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా పవిత్రముగా అవ్వలేదు. ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. అంతిమంలో నెంబర్ వారీగా అందరి ఫలితము కూడా వెలువడుతుంది. తండ్రి వచ్చి ఆత్మలందరినీ ఆజ్ఞాపిస్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని. స్వయాన్ని అశరీరిగా భావించండి, ఆత్మాభిమానులుగా అవ్వండి. ముఖ్యమైన ఈ విషయాలు తండ్రి తప్ప మరెవ్వరూ కూడా మనకు అర్థం చేయించలేరు. మొదట ఈ విషయంలో నిశ్చయం ఉంటే తప్పకుండా విజయం పొందుతారు. నిశ్చయం లేదు అనుకోండి, విజయం పొందలేరు. నిశ్చయ బుద్ధి కలవారు విజయం పొందుతారు, సంశయ బుద్ధి కలవారు వినాశనమవుతారు. గీతలో కూడా ఇటువంటి కొన్ని వాక్యాలు చాలా బాగున్నాయి, ముఖ్యంగా సత్యంగా ఉన్నాయి. దీనిని పిండిలో ఉప్పు వేసినంత అని అంటారు. తండ్రి చెప్తున్నారు, నేను అన్ని వేద శాస్త్రాలలో ఉన్న విషయాల సారాన్ని అర్థం చేయిస్తాను. ఇవన్నీ భక్తి మార్గంలోని దారులు. ఇవి కూడా డ్రామాలో రచింపబడినవి. అయితే ఈ భక్తి మార్గం ఎందుకు తయారు చేయబడింది అనే ప్రశ్న ఉత్పన్నం అవ్వజాలదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. మీరు కూడా ఈ డ్రామాలో తండ్రి ద్వారా స్వర్గానికి అధిపతులుగా అయ్యే వారసత్వాన్ని ఇప్పుడే కాదు అనేక సార్లు తీసుకున్నారు. ఇకపై కూడా తీసుకుంటూనే ఉంటారు. ఇది ఎప్పుడూ ముగిసేది, అంతమయ్యేది కానే కాదు. ఈ చక్రము అనాదిగా తిరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు దుఃఖధామంలో ఉన్నారు.
తరువాత మళ్ళీ శాంతిధామానికి వెళ్తారు. శాంతిధామం నుండి సుఖధామానికి వెళ్తారు. మళ్ళీ తిరిగి దుఃఖధామానికి వస్తారు. ఈ అనాది చక్రం తిరుగుతూనే ఉంటుంది. సుఖధామం నుండి దుఃఖధామానికి వచ్చేందుకు పిల్లలేని మీకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ కాలంలో మీరు 84 జన్మలు తీసుకుంటారు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఈ బేహద్దు తండ్రి మీకు సన్ముఖంలో ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. తర్వాత పిల్లలు మురళి వింటారు లేక చదువుతారు. అది లేకుంటే టేపులో వింటారు. టేపు కూడా అందరూ వినలేరు. పిల్లలైన మీరు లేస్తూ కూర్చుంటూ ఈ స్మృతిలో ఉండాలి. మనుషులైతే మాల త్రిప్పుతూ రామ రామ అని జపిస్తూ ఉంటారు. రుద్రాక్షమాల అని అంటారు కదా. ఇప్పుడు రుద్రుడు అనగా భగవంతుడు. ఆ తరువాత ఈ మాలలో పెద్ద రుద్రాక్ష ఉంటుంది. ఇది విష్ణువు యుగల్ స్వరూపము. అయితే ఆ జంట ఎవరు? అది మాతాపితలది. ఈ మాతాపితల జంట విష్ణువు యొక్క 2 రూపాలైన లక్ష్మీనారాయణులుగా అవుతారు. అందుకే దానిని మేరువు అని అంటారు. మేరువు అంటే పెద్దది అని అర్థము. పైనున్న పుష్పము శివబాబా, ఆ తరువాత మేరువు. అది మమ్మ బాబాల జంట. వారిని మీరు మాతాపితలు అని అంటారు. విష్ణువును మాతాపితలు అని అనరు. లక్ష్మీనారాయణలను వారి పిల్లలు మాత్రమే వారిని తల్లి తండ్రి అని అంటారు. ఈ రోజులలో అందరి ముందుకు వెళ్ళి త్వమేవ మాతా చ పిత అని అంటున్నారు. ఎవరో ఒకరు ఈ విధముగా ఎవరిని మహిమ చేసినా వారి వెనుక అందరూ కూడా వారిని మాతాపిత అని అనడం ప్రారంభిస్తారు. ఇది అధర్మ ప్రపంచము. కలియుగాన్ని అధర్మయుక్త అసత్య ప్రపంచము అని అంటారు. సత్యయుగాన్ని ధార్మిక సత్య ప్రపంచము అని అంటారు. అచ్చట ఆత్మ మరియు శరీరము 2 పవిత్రముగా ఉంటాయి. సత్యయుగంలో కృష్ణుడు సుందరముగా ఉంటాడు. అంతిమ జన్మలో కృష్ణుని యొక్క ఆత్మ మళ్ళీ నల్లగా అయిపోయింది. ఈ బ్రహ్మ సరస్వతి ఇరువురు కూడా ఇప్పుడు నల్లగా ఉన్నారు కదా. ఆత్మ నల్లగా అయిపోయింది. కావున వారి శరీరాలు కూడా నల్లగా అయిపోయాయి. బంగారంలోనే మలినం ఏర్పడుతుంది. దాని వలన ఆ బంగారుతో నగ కూడా అలాంటిదే కదా తయారవుతుంది. సత్యయుగంలో దేవీ దేవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మలినం ఉండదు. అక్కడ అన్నీ కూడా బంగారపు మహళ్ళు తయారవుతాయి. భారతదేశము బంగారు పక్షిగా ఉండేది. ఇప్పుడంతా మిశ్రమమైపోయింది, గిల్టుదైపోయింది. ఇటువంటి భారతదేశాన్ని మళ్ళీ తండ్రియే వచ్చి స్వర్గముగా చేయగలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. శ్రీమద్ భగవాను వాచా కదా. కృష్ణుడైతే దైవీ గుణాలు కలిగిన 2 భుజాలు 2 కాళ్ళు ఉన్న మానవుడు. చిత్రాలలో అయితే అక్కడక్కడ నారాయణకు, అక్కడక్కడ లక్ష్మికి 4 భుజాలు చూపిస్తారు. కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఓం అనే పదమును కూడా అంటారు. వారు ఓం అనగా గాడ్ అని, ఎక్కడ చూసినా భగవంతుడే భగవంతుడు అని అంటారు. అయితే ఇది శుద్ధ తప్పు. ఓం అనగా నేను ఆత్మను. తండ్రి కూడా అంటున్నారు నేను కూడా ఆత్మనే, అయితే నేను ఉన్నతోన్నతమైన ఆత్మను అని బాబా అంటున్నారు. అందుకే నన్ను పరమ ఆత్మ అని అంటారు. నేను పరంధామ నివాసిని. అత్యంత ఉన్నతులు భగవంతుడు. ఆ తరువాత సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరుల ఆత్మలు ఉంటాయి. ఆ తర్వాత క్రిందకు వస్తే ఈ సాకారీ మనుష్యుల లోకం ఉంది.
ఆ తరువాత క్రిందకు వస్తే ఈ సాకారి మనుష్యుల లోకం ఉంది, అది దైవీ లోకము, పైన ఉండేది ఆత్మల లోకము, దానిని మూలవతనము అని అంటారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లలైన మీకు ఈ అవినాశి జ్ఞానరత్నాలు దానముగా లభిస్తాయి. వీటి వలన మీరు భవిష్యత్తులో సంపన్నముగా డబల్ కిరీటధారులుగా అవుతారు. చూడండి, శ్రీకృష్ణునికి 2 కిరీటాలు ఉన్నాయి కదా. మళ్ళీ ఆ బాలుడే చంద్రవంశంలోకి వచ్చినప్పుడు 2 కళలు తగ్గిపోతాయి. ఆ తరువాత వైశ్యవంశంలోకి వచ్చినప్పుడు ఇంకా 4 కళలు తగ్గిపోతాయి. అప్పుడు ప్రకాశ కిరీటం ఎగిరిపోతుంది, కేవలం రత్నజడిత కిరీటం మాత్రమే ఉంటుంది. తరువాత కాలంలో ఎవరైతే దాన పుణ్యాదులు బాగా చేస్తారో వారికి ఒక్క జన్మకు మాత్రమే రాజ్యభాగ్యం లభిస్తుంది. ఆ తరువాత జన్మలో కూడా మంచి దాన పుణ్యాలు చేస్తే మళ్ళీ రాజ్యం లభించగలదు. ఇక్కడైతే మీరు 21 జన్మలకు రాజ్య పదవిని పొందుతారు. బాగా శ్రమ చెయ్యాల్సి ఉంటుంది. కావున తండ్రి తన పరిచయమునిస్తున్నారు. నేను సుప్రీం సోల్ను, అంటే ఉన్నతమైన ఆత్మను. అందుకే వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. పిల్లలైన మీరు ఆ సుప్రీంనే స్మృతి చేస్తారు. మీరు శాలిగ్రామాలు, వారు శివుడు. శివునిది పెద్ద లింగాకారముగా శాలిగ్రామాలను మట్టితో చిన్నవిగా తయారు చేస్తారు. ఏ ఆత్మల స్మృతి చిహ్నాలను తయారు చేస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. శివబాబా పిల్లలైన మీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. అందుకే మిమ్మల్ని పూజిస్తారు. తరువాత మరలా మీరు దేవతలుగా అవుతారు. అప్పుడు కూడా మిమ్మల్ని పూజిస్తారు. శివబాబా జతలో మీరు ఇంత సేవ చేసినందువలన మిమ్మల్ని శాలిగ్రామ రూపంలో పూజ చేస్తారు. ఎవరైతే అత్యంత ఉత్తమ కర్తవ్యం చేస్తారో వారిని పూజిస్తారు. కలియుగంలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారి స్మృతి చిహ్నాలు కూడా తయారు చేస్తూ ఉంటారు కదా. కల్పకల్పము పిల్లలైన మీకు సృష్టి చక్ర రహస్యమునంతటిని అర్థం చేయిస్తాను అని బాబా అంటున్నారు. మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. స్వదర్శన చక్రము విష్ణువుకు ఉండజాలదు. అతను దేవతగా అయిపోతాడు. ఈ జ్ఞానమంతా కూడా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అయితే ఈ జ్ఞానం ఉండదు. ఎందుకంటే అక్కడ అందరూ కూడా సద్గతిలో ఉంటారు కదా. పిల్లలైన మీరిప్పుడు ఈ జ్ఞానాన్ని ఇప్పుడే వింటారు. తర్వాత భవిష్యత్తులో రాజ్యం పొందుతారు. స్వర్గస్థాపన అయిన తరువాత ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. తండ్రియే స్వయముగా వచ్చి వారి పరిచయాన్ని మరియు వారి రచన పరిచయాన్ని కూడా ఇస్తారు. సన్యాసులు మాతలను నిందించారు, కానీ తండ్రి వచ్చి మాతలను ఉద్ధరిస్తున్నారు. తండ్రి ఇలా కూడా అర్థం చేయిస్తున్నారు. ఈ సన్యాసులు లేకపోతే భారతదేశము కామచితి పైన కూర్చుని ఎప్పుడో కాలిపోయే ఉండేది. దేవీ దేవతలు వామ మార్గంలో పడిపోతారు. అప్పుడు భూమి చాలా జోరుగా కంపిస్తుంది, అంతా కూడా క్రిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇతర ఖండములేమీ ఉండవు, భారతదేశం మాత్రమే ఉంటుంది. ఇస్లాం మొదలైన ధర్మాలు తరువాత వస్తాయి. సత్యయుగం యొక్క వస్తువులేమీ కూడా ఇక్కడ ఉండజాలవు. మీరు చూసే సోమనాథ మందిరము వైకుంఠంలోనిది కాదు, ఇది భక్తి మార్గంలో తయారైంది. దానిని గోరి, గజనీ మహమ్మద్ మొదలైన వారు దోచుకున్నారు. దేవతల మహళ్ళు మొదలైనవన్నీ కూడా భూకంపంలో అంతమైపోతాయి. అలాగని మహళ్ళు భూమిలోకి క్రిందికి దిగిపోతాయని మళ్ళీ అవే పైకి వస్తాయని కాదు. అలా జరగదు.
అవి భూమిలో ముక్కలు ముక్కలుగా అయి శిథిలమైపోతాయి. అయితే త్రవ్వకాలలో అదే స్థానంలో అదే సమయంలో త్రవ్వితే ఏవో కొన్ని ముక్కలు గుర్తులుగా కనిపిస్తాయి. ఇప్పుడైతే ఏమీ లభించవు. బాబా అంటున్నారు, శాస్త్రాలలో అసలు ఈ విషయాలు ఏమీ కూడా లేవు. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే అని నిశ్చయం మొట్టమొదట ఉండాలి. ఈ నిశ్చయములోనే మాయ విఘ్నాలు కల్పిస్తుంది. భగవంతుడు ఎలా వస్తారు అని అంటారు. అరే, శివ జయంతి చేస్తున్నారు అంటే మరి వారు తప్పకుండా వచ్చే ఉంటారు కదా, లేకుంటే ఎందుకు చేస్తారు? తండ్రి చెప్తున్నారు, నేను అనంతమైన పగలు అనంతమైన రాత్రుల సంగమ సమయంలోనే వస్తాను. అయితే నేను ఎప్పుడు వస్తానో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. మన తండ్రి మనకు మాత్రమే ఈ జ్ఞానమును ఇచ్చారు. దివ్య దృష్టితో ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు. గీతలో కూడా కల్పవృక్షము గురించి కొద్దిగా వర్ణన ఉంది. పిల్లలకు చెప్తున్నారు, ఇప్పుడు మీరు నేను ఇప్పుడిక్కడ ఉన్నాము, కల్పం క్రితం కూడా అలాగే ఉన్నాము. కల్పకల్పము మీకు ఈ జ్ఞానమును ఇస్తాను. కావున చక్రము కూడా నిరూపించబడుతుంది. అయితే మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ చిత్రాలన్నీ సృష్టి చక్రపు చిత్రాలు. ఎవరో ఒకరు తప్పకుండా చేయించి ఉంటారు. వాటి గురించి తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా ఈ చిత్రము పైన చాలా బాగా అర్థం చేయిస్తారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ విషయంలోనైనా విజయానికి ఆధారము నిశ్చయము. అందుకే నిశ్చయ బుద్ధిగా తప్పకుండా అవ్వాలి. సద్గతిదాత అయిన తండ్రి యందు ఎప్పుడూ కూడా సంశయం ఉండకూడదు. సెకండ్ పాయింట్, బుద్ధిని పవిత్రముగా శుద్ధముగా చేసుకునేందుకు అశరీరిగా అయ్యే అభ్యాసమును చేస్తూ ఉండాలి. వ్యర్థము వినరాదు, వినిపించరాదు. ఈరోజు వరదానము, అనంతమైన స్మృతి స్వరూపము ద్వారా హద్దు విషయాలను సమాప్తం చేసే అనుభవీ మూర్తి భవ. సారాంశము, శ్రేష్టాత్మలైన మీరు డైరెక్ట్ బీజము మరియు ముఖ్యమైన 2 ఆకులు, త్రిమూర్తితో పాటు సమీప సంబంధం కలవారైన మీరు కాండము. ఇటువంటి ఉన్నతమైన స్టేజి పైన మీరు స్థితమై ఉండండి. అనంతమైన స్మృతి స్వరూపంగా అవ్వండి. అప్పుడు హద్దు వ్యర్థ విషయాలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. మీరు అనంతమైన అనుభవజ్ఞులుగా ఉన్నట్లయితే సదా సర్వ అనుభవీమూర్తిగా అవుతారు. అనంతమైన పూర్వజతనపు ఆక్యుపేషన్ ఏదైతే ఉందో దానిని సదా స్మృతిలో ఉంచుకోండి. పూర్వజులైన మీ పని అమరజ్యోతులై అంధకారములో భ్రమిస్తూ ఉన్న ఆత్మలను ఆశ్రయ స్థానంలో ఉంచడము. స్లోగన్, ఏ విషయంలోనైనా తికమక పడేందుకు బదులుగా ఉల్లాసాన్ని అనుభవం చేయడమే మస్త యోగిగా అవ్వడము. అచ్చా, ఓం శాంతి.